స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు జమ్మికుంట మున్సిపల్ పరిధిలో 30 వార్డులలో కూడా మా పాలకవర్గం, మా మున్సిపల్ సిబ్బంది, మా కమిషనర్ గారు, మా సిబ్బంది అనునిత్యం కూడా జమ్మికుంట మున్సిపల్ పరిధిలో బ్రహ్మాండంగా కూడా శుభ్రత ఉంచుతూ ఉన్నారు. స్వచ్ఛ భారత్లో కార్యక్రమం కావచ్చు, స్వచ్ఛ సేవా కార్యక్రమంలో కావచ్చు, అనునిత్యం కావచ్చు, కరోనా టైంలో కావచ్చు, వర్షాలు పడ్డా ఏమైనా కూడా అనునిత్యం కూడా మున్సిపల్ సిబ్బంది మరి జమ్మికుంట మున్సిపల్ పరిధిలో బ్రహ్మాండంగా కూడా చేస్తున్నారు. ఒక మున్సిపల్ సిబ్బందో ఒక పాలకవర్గమో ఉద్యోగస్తులు చేస్తే కాదు, ప్రతి ప్రోగ్రాంలో కూడా మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రతి పౌరుడు, ప్రతి మహిళ పాల్గొన్నప్పుడే ఆ ప్రోగ్రాం సక్సెస్ అవుతుంది. ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు రెండు ఏకమైనా కూడా ప్రజలు కూడా మమేకమైతేనే ఏ ప్రోగ్రాం కానీ కింది లెవెల్గా పోయి సక్సెస్ అవుతుంది. ప్రతి ప్రోగ్రాంలో చెట్టు పెట్టిన విషయంలో కొందరు ఏం చేస్తారంటే చెట్టు పడిపోయిందని ఒక సెల్ఫీ తీసుకొని పెడతారు. అక్కడ ఒక లైట్ వెళ్ళకపోతే లైట్ వెళ్ళలేదని మళ్ళీ ఈ పెట్టే బదులు అక్కడ ఒక చెట్టు లేపి ఒక కర్రను కట్టి ఒక దారం కట్టి ఒక మానవ పౌరునిగా మన బాధ్యతగా చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది. ఎందుకంటే పట్టణం శుభ్రంగా ఉండాలి. మరి స్టేట్లోనే మన మున్సిపల్కు ర్యాంక్ రావాలంటే కూడా మీరు మీ ఇళ్ళ చుట్టూ కావచ్చు, మీ షాపుల చుట్టూ కావచ్చు, అనునిత్యం కూడా శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. మెయిన్ రోడ్డు కమర్షియల్ ఏరియాలో సాయంత్రం కూడా వణుకు లేని విధంగా ఈరోజు మా పాలకవర్గం వచ్చిన నాటి నుంచి వెళ్ళి సాయంత్రం కూడా మరి నీట్నెస్ కూడా ట్రాక్టర్ కూడా పంపుతూ ఉన్నాం. మీ అందరినీ కోరేది ఏంటంటే ఈ వర్షాలు పడుతున్న తరుణంలో ఎన్నో డెంగ్యూ వ్యాధులు కావచ్చు, మలేరియా కూడా అట్లాంటివి వచ్చే బారిన పడకుండా మీరందరూ కూడా మీ ఇళ్ళ చుట్టూ కానీ మున్సిపల్ బండి వచ్చినప్పుడు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి కూడా మీరందరూ కూడా ఇవ్వాలని కోరుతూ ఉన్నాం. మన అందరం బాగుండాలి, మనం బాగుండాలి, మన పట్టణం బాగుండాలంటే స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మనందరూ కూడా పాల్గొని సక్సెస్ఫుల్గా చేసినప్పుడే నీట్గా జమ్మికుంట ఉంటే జమ్మికుంటలో పేరు వస్తాయి. కాబట్టి మరి మీరందరూ కూడా ప్రతి ప్రోగ్రాంలో కూడా మీరు కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ దేశ సప్నాకోటి గారు, మా గౌరవ కౌన్సిలర్లు, గౌరవ సిబ్బంది, మన శానిటైజేషన్ సిబ్బంది అందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాం. Arabel kau ni.
ఇంకొంచెం ఇట్రా రామారా ఇట్రా ఇట్రా కొంచెం ముందు దూరం కొంచెం దూరం బయటికి రండి ఇంకా సార్ రండి సార్ గోవిందా అంజన్ 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 వస్తలేదు నేను పంపిస్తాను ఓకే సార్ పెట్టండి సార్ తమ్ము పెట్టండి ఓకే సార్ అరేంజ్మెంట్స్ కరెక్ట్ లేకపోతే పురస్కరించుకొని ఈరోజు దేశవ్యాప్తంగా అంతేకాకుండా జమ్మికుంట మున్సిపల్ పరిధిలో పెద్ద ఎత్తున జయంతి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మరి ఆ మహనీయులు దివ్యులు గౌరవనీయులు మరి ఆనాడు విభాగంలో తీసుకోవడానికి ఇంకా రక్తం చుక్క కూడా చెల్లించకుండా సత్యాగ్రహంతో ఎంతో మందిని ఏకం చేసి మరి మనందరూ కూడా చీకటి ప్రారంభంలోని మరి స్వాతంత్రం తీసుకొచ్చిన ఆ మహనీయుడు. ఆ మహనీయునికి మనం ఎన్ని చేసినా తక్కువనే. మరి ఆ మహనీయుని ఆశయాలు మనం ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది. మరి జయంతులు వర్ధంతులే కాదు, వాళ్ళ ఆశయాలు కూడా ముందుకు తీసుకుపోయి మనం కూడా శాంతియుతంగా మతాలకు అతీతంగా కూడా మనందరూ రాజకీయ నాయకులు అయితే పార్టీలకు అతీతంగా ప్రతి పౌరుడు కూడా భూమి మీద ఉన్న వ్యక్తి కూడా శాంతియుతంగా ఎట్లాంటి హింస జరగకుండా చూడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది. మరి ఈరోజు ఈ జయంతి కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మా వయస్సులో ఆనాడు చందాలు వేసుకొని పెద్దలందరూ కూడా కలిసి ఈ విగ్రహాన్ని కూడా సొంతంగా చందాలతో ఈ జమ్మికుంట పెట్టడం జరిగింది. నిజంగా కూడా ఆనాటి ఆ పెద్దలకు కూడా మా అందరి తరఫున మా పాల్గొనడం తరఫున వారి ప్రత్యేకంగా కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మరి ఇక్కడ లోకల్ వాస్తవులైనటువంటి కూడా పెట్టడం జరిగింది. ఫోటో ఏదో పేరుతో సాయి ఇక్కడ ఉన్నాయి. మరి ఈరోజు గాంధీ చౌదరి కూడా మా భారతవర్గం వచ్చిన నాటి నుంచి కూడా ఎప్పుడు కూడా సుందరీకరణతో చేస్తూ ఉన్నాం. ఆ మహనీయుని ప్రోగ్రామే కాకుండా ఇక్కడ ఎట్లాంటి కూడా కాకుండా లైటింగ్ అవచ్చు, జాతీయ జెండా కావచ్చు బ్రహ్మాండంగా మా పాల్గొనడం చేస్తూ ఉన్నాయి. ఈరోజు జయంతిలో భాగంగా పాల్గొన్న మా గౌరవ కమిషనర్ గారికి, మా గౌరవ మున్సిపల్ వైస్ చైర్మన్ స్వప్న కోటి గారికి, మా గౌరవ కౌన్సిలర్ అందరూ కూడా పేరు పేరున మా పెద్దలు, మా రిటైర్డ్ టీచర్ గారు, మా వైశ్య సంఘం సోదరులు అందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు వారికి ప్రత్యేక అభినందనలు చేస్తున్నారు. జై హింద్, జై తెలంగాణ.